ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇందులో మరో మాటకు తావులేదు. కానీ ఆరోగ్యం దక్కుతుందన్న సాకుతో పండ్లను అదే పనిగా తినటం కూడా ఏమంత మంచిది కాదు. అతి చేస్తే గతి చెడుతుందన్న చందాగా పండ్లను అతిగా తినటం మొదలు పెడితే లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. పండ్లలో సహజంగానే చక్కెరలు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం పేరుతో వీటిని అతిగా తినటం మొదలు పెడితే బరువు పెరగటం, జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తం కావటం వంటి సమస్యలు మొదలవుతాయని చెబుతారు పోషకాహార నిపుణులు. పండ్లను అతిగా తినటం ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రూట్స్ అనగానే అందరూ జ్యూస్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఫ్రూట్స్ మనం ఎప్పుడైతే జ్యూస్ ఫామ్లో తీసుకుంటూ ఉంటామో, జ్యూస్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో మనకు ఫైబర్ కంటెంట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫైబర్ కంటెంట్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ప్లస్ న్యూట్రియంట్ వైజ్ చూస్తే కనుక మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏవైతే మనకు ఫ్రూట్స్లో ఉంటాయో ఆక్సిడైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో 60% ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆక్సిడైజ్ అయిపోతూ ఉంటాయి మనం ఎప్పుడైతే ఫ్రూట్ని జ్యూస్ ఫామ్లో ప్రిపేర్ చేస్తామో. సో యాజ్ సచ్ రా ఫ్రూట్ తీసుకోవడం చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది, ఎందుకంటే మనకు చాలా యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. కానీ ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్కి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఎనీథింగ్ ఏదైనా, ఈవెన్ మీరు వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటే అది ఎక్సెసివ్ తీసుకోవడం, కన్సంప్షన్ చేయడం వల్ల దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ కన్నా కూడా మన హెల్త్ డిటీరియోరేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఫ్రూట్స్ ఎక్కువ శాతంలో అంటే 2 to 3 ఫ్రూట్స్ పర్ డే ఆర్ 300 to 400 ఆర్ మ్యాక్సిమం 500 గ్రామ్స్ వరకు మనము కన్జ్యూమ్ చేయొచ్చు. ఎప్పుడైతే దానికన్నా ఎక్కువ క్వాంటిటీ మనం తీసుకుంటూ ఉంటామో ఫ్రూట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన డైజెస్టివ్ ట్రాక్ట్ అనేది టోటల్గా డిస్టర్బ్ అయిపోయి దానివల్ల ఎక్సెసివ్ షుగర్ కన్సంప్షన్ వల్ల డయాబెటీస్ రావడం కానివ్వండి, వెయిట్ పెరగడం కానివ్వండి, ఓవరాల్గా డైజెషన్ డిస్టర్బ్ అవ్వడం కానివ్వండి, కడుపు ఉబ్బరంగా అనిపించడం కానివ్వండి, యాసిడిటీ ఇలాంటివి, మలబద్ధకం కూడా ఎక్కువ ఫ్రూట్స్ తీసుకొని వాటర్ కన్స్యూమ్ తక్కువ చేస్తే కూడా ఈవెన్ మలబద్ధకం అవుతూ ఉంటుంది. సో అలాంటివి ఏవి మీకు సమస్యలు రాకుండా ఉండాలి అంటే మినిమం 200 to maximum 500 గ్రామ్స్ ఫ్రూట్స్ అనేది మనం రెగ్యులర్లో కన్స్యూమ్ చేస్తూ ఉండాలి.